యేసు అనే ఆయన అసలు పుట్టనే లేదు. ఖచ్చితంగా యేసు పుట్టాడు అనేది నా అభిప్రాయం. యేసు పుట్టలేదు అనేదే నా అభిప్రాయం కూడా. ఖచ్చితంగా నేను కరుణాకర్ అన్నతో ఏకీభవిస్తున్నాను. యేసు ప్రభు అయితే పుట్టారు. అంటే ప్రతిసారి కూడా అవును అనేవాడికి మనం వాడి మీద తోసేసి వాడే నిరూపించాలి, కాదు అని మేము కూర్చుంటామంటే కుదరదు. మీరు బైబిల్లో చూస్తే యేసు ఎక్కడ కూడా ధీరుడిగా కనపడ్డాడు. కల్పిత క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? అసలు బ్రహ్మాండం సూపర్ మ్యాన్లో ఉంటాడు. చంపబడిన చాన్నాళ్ళకి పౌలు వచ్చేసి ఇదిగో ఈయన చెప్పిన మార్గం ఇది అంటూ యేసుక్రీస్తు చెప్పని మాటలన్నీ చూపించుకుంటా వచ్చేసి నానా తిప్పలు పడ్డాడు. ఇప్పుడు మీరు పుట్టాడు అనే దానికి ఏకీభవిస్తున్నారా? లేదు, ఏకీభవించట్లా. అందులో ఉన్న 100 మంది ప్రవక్తల్లో ఒక క్యారెక్టర్ లాంటిదే యేసుది. యేసు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొప్పడు కాదంట. నేను అన్నది నీకు అర్థం కాలే. అప్పటికే యూదులు రోమన్స్ ఆధిపత్యంలో ఉన్నారు. యేసును తయారు చేసింది రోమన్సే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి దీని మీద డిబేట్లు జరిగినాయి. ఈ స్టోరీ రోమన్స్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, యేసు అనే పాత్రను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అనే దానికి ఇప్పుడు పాయింట్కి వచ్చారు. అది లాజికల్గా లేదు. ఎలా కుదరదు? ఎలా చెప్తున్నా కుదరదని? అట్ట కుదురుతుంది. ఎలా కుదురుతుంది? అసలు బైబిల్ కాదని నేను చెప్తున్నాను కదా. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సమాజంలో చాలా మందికి, హిందువులకు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటి, యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖే పుట్టాడా లేకపోతే వేరే రోజు పుట్టాడా, బైబిల్లో కొన్ని చదివినటువంటి వాళ్ళకి, శివశక్తి వీడియోలు చూసినటువంటి వాళ్ళకి, అట్లనే చర్చిలు వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా చాలా అనుమానాలు కలుగుతాయి. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి, సమాజ హితం కోసం, సమాజంలో ఉన్నటువంటి ఈ క్లెన్సీనెస్ కానీ, ఈ డౌట్స్ను కానీ క్లియర్ చేసే విధంగా శివశక్తి ఆధ్వర్యంలో కొన్ని అంశాలను ప్రత్యేకమైనటువంటి బైబిల్ పరంగా కానీ, చారిత్రకంగా కానీ కొన్ని అంశాలను సెలెక్ట్ చేసుకుని వాటి మీద ఒక చర్చని నిర్వహించాలని నిర్ణయించాము. ఈ చర్చలో మనకు ముఖ్యంగా బైబిల్ మీద, చారిత్రకంగా క్రైస్తవం మీద అవగాహన ఉన్న వాళ్ళే అందరూ ఈరోజు దీంట్లో హాజరయ్యారు. కాబట్టి వాళ్ళలో ముఖ్యంగా మన కరుణాకర్ సుగ్న, తర్వాత ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ కూడా మీకు అందరికీ తెలిసిందే, తర్వాత హిందూ జనశక్తి లలిత్ కుమార్, తర్వాత మన భాస్కర్ కిల్లి, ఈ నలుగురి ఒక్కొక్క అంశాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అడుగుతాను. అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళు దాని మీద చర్చ చేస్తారు. అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయం కనుక ఉంటే దాన్ని అక్కడే కంక్లూడ్ చేసేసి తర్వాత అంశంలోకి ముందుకెళ్దాము. అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ వచ్చేటటువంటి మొట్టమొదటి అంశం, యేసు అనేటటువంటి వ్యక్తి అసలు పుట్టాడా, పుడితే డిసెంబర్ 25వ తారీఖే పుట్టాడా అనేటటువంటి, లేదా పుట్టలేదా అనేటటువంటి అంశం మీద ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుందాం. లలిత్ కుమార్, నీ అభిప్రాయం చెప్పు. ముందుగా శివశక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కళ్యాణ్, మీరు అడిగినట్లు యేసు పుట్టాడా పుట్టలేదా, పుడితే 25న పుట్టాడా లేకపోతే ఇంకెప్పుడైనా పుట్టాడా అంటే నా వరకు నేనైతే చాలా క్లారిటీతో ఉన్నా, యేసు అనే ఆయన అసలు పుట్టనే లేదు. ఒకవేళ పుట్టాడు అని అనుకుంటే కనుక ఎవరైనా అది నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. మనమే వేలకు వేలు పేజీల ఆధారాలు అడగట్లా. జస్ట్ చారిత్రకంగా యేసు పుట్టాడు, ఈ భూమి మీద తిరిగాడు అంటానికి ఏమైనా ఉన్న ఒక 4 ఆధారాలు చూపించుకోండి. పుట్టలేదు అనేది నా ఒపీనియన్. భాస్కర్. అందరికీ నమస్కారం అండి. నేను కూడా లలిత్తో ఏకీభవిస్తున్నాను. యేసు చారిత్రాత్మకంగా అయితే పుట్టాడు అని ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇక మీదట కూడా కనిపెట్టే పరిస్థితి అయితే లేదు. కనుక యేసు పుట్టలేదు అనేదే నా అభిప్రాయం కూడా. నేనైతే దీంతో విభేదిస్తున్నాను. ఖచ్చితంగా యేసు పుట్టాడు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను కరుణాకర్ అన్నతో ఏకీభవిస్తున్నాను. యేసు ప్రభు అయితే పుట్టారు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు పుట్టలేదు యేసుక్రీస్తు అంటారు, మీరిద్దరు పుట్టారు అంటున్నారు. మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? పుట్టలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి ఆధారం అడగాలి, లేదు అన్నదానికి ఎటువంటి ఆధారం ఉండదు. కానీ బైబిల్ని తీసుకుని బైబిల్ ప్రకారం గనక యేసు పుట్టాడు లేదు పుట్టలేదని చెప్పాలి అనుకుంటే బైబిల్ చెప్పేది సాక్ష్యం అవుతుంది తప్ప బైబిల్ ఎప్పటికీ ఆధారం అవ్వదు. ఈ బైబిల్ కూడా ఎట్లాంటి సాక్ష్యం అవుతుంది వీళ్ళకి యేసు పుట్టాడు అంటానికి? యేసుకు సంబంధించి యేసు తిరిగిన ప్రదేశాల పేర్లు కనపడుతున్నాయి ఒకటి, లేకపోతే యేసుకి సమకాలికులైన 2 పెద్ద మనుషుల పేర్లు కనపడుతున్నాయి, కైజరు, హెరోదు, వీళ్ళకి కనపడతా ఉంది. ఇది చూసి ఇదే యేసు పుట్టిన దానికి ఆధారం అని వాళ్ళు అంటున్నారు. అలా కాదు.
యేసు పుట్టిన దానికి ఆధారం ఎట్లా అవుతుందంటే కైజర్కి, హేరోదికి, అదేవిధంగా తర్వాత వచ్చిన ప్రవక్తలకి ఎట్లయితే ఆధారాలు ఉన్నాయో, అంటే వాళ్ళు వాడిన బొచ్చులు, వాళ్ళు వేసుకున్న బట్టలు, లేకపోతే వాళ్ళని కొట్టిన కట్లు, ఇట్లాంటివి ఉన్నాయి కదా, అలాంటి ఆధారం క్రీస్తుకి సంబంధించి ఏదైనా ఉందా? సిలువుకేసారు చెక్కలో, లేకపోతే దానికి కొట్టిన బొక్కలు కొట్టిన మేకులో, లేదు కొరడాతో కొట్టారు కదా ఆ కొరడాను, లేదా ముళ్ళ కిరీటం పెట్టారుగా ఆ ముళ్ళ కంపో, ఏదో ఒకటి చూపించి ఇదిగో యేసు పుట్టాడు, ఇదిగో దాని ఆధారం అని కార్బన్ డేటింగ్ చేసి చూపిస్తే అప్పుడు మేము ఆధారం అంటాం. ఇప్పుడు పుట్టలేదు అనడానికి కొన్ని ఆర్గ్యుమెంట్ చేశాడు, అయితే దాన్ని నువ్వు ఏకీభవిస్తున్నావా, ఇంకా దానికి ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్? లలిత్తో నేను 50% ఏకీభవిస్తాను, 50% ఏకీభవించను. ఎలా అంటే పుట్టలేదు అనడం నా అభిప్రాయమే, అది లలిత్కి నాకు సేమ్. కానీ ఎవరైతే పుట్టలేదు అంటారో వాళ్ళు ఆధారం చూపించాల్సిన అవసరం లేదు, పుట్టారు అని ఎవరైతే అంటారో వాళ్ళే అసలు ఆధారం చూపించాలి అనడం అనేది రాంగ్. ఎందుకు అంటే అసలు ఎప్పుడన్నా కానీ ఒక సత్యం చెప్పేటప్పుడు అవునా లేదా అనే దాంతో సంబంధం లేదు, అది సత్యమని నువ్వు నిరూపించగలిగితేనే అప్పుడు నువ్వు చెప్పాలి. అంటే ప్రతిసారి కూడా అవును అనేవాడికి మనం వాడి మీద తోసేసి వాడే నిరూపించాలి, కాదు అని మేము కూర్చుంటామంటే కుదరదు. కాదు అని ఎందుకో కూడా నువ్వు చెప్పగలగాలి. నేనైతే దానికి క్లారిటీ ఇచ్చాను. చరిత్రకి ఆధారం ఏమిటవుతుంది ఎప్పుడు కూడా అంటే ఆర్టిఫాక్ట్స్ ఒకటి, అంటే ఆ వ్యక్తి వాడిన వస్తువులు ఏవైతే ఉంటాయి అవి, లేదు రెండోది ఎడిక్ట్స్, అంటే ఆ వ్యక్తి ఉన్న కాలంలో ఆ వ్యక్తి పేరుతో ఏదైనా శాసనాలు వేస్తే అది ఉండాలి. మరి జీసస్ కాడికి వచ్చేపాటికి పుట్టాడు అని చెప్తున్నారు, అతను ఒక చారిత్రక పురుషుడని, చనిపోయి 3వ రోజున లేచాడని చెప్తున్నారు కదా. ఏ లిటరేచర్లో లేదు, కాంటెంపరీ లిటరేచర్లో. వీళ్ళు బైబుల్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. కర్మ ఏంటంటే బైబుల్ అనేది క్రీస్తు చనిపోయిన తర్వాత 100 నుంచి 300 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. ఎలా? ఇన్ జనరల్గా ఏంటంటే బైబిల్ దగ్గరికి వస్తున్నాను, ఏదైనా ఒక పుస్తకం ఆధారంగా దాన్ని మనం సత్యంగా తీసుకొని చెప్తాం అన్నదాన్ని ఇంగ్లీష్లో ఒకటి అంటారు లాజికల్ ఫ్యాలసీ అంటారు. అంటే ఒక బుక్ పట్టుకొని మనం దాన్ని సత్యంగా చెప్పడం అనేది రాంగ్. దానికి బయట చరిత్రపరంగా ఆధారాలు ఉన్నాయా లేదా అనేది చూపించాలి. అది పుట్టడం గురించి. ఇప్పుడు పుట్టడం అంటే పుట్టలేదు అనే దానికి ఆధారాలు ఏంటి? ఎందుకు అంటే నేను అంటున్నాను, ఇప్పుడు మన లలిత్ చెప్పినట్టు ఎక్కడ కూడా కాంటెంపరీ దాంట్లో లేవు, తర్వాత బైబిల్లో మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ మరీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బైబిల్లో ఏమైనా ఉన్నాయి, సువార్తలు చూపిస్తారు. ఇవి ఆ సువార్తలు ఏంటి? మత్తయ్య, లేకపోతే లూకా, లేకపోతే యోహాను, మార్క్ ఫస్ట్. మార్క్ని ఉద్దేశించి అంటే మార్క్ని కాపీ కొట్టి మిగతావి రాశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ 4 సువార్తలు కూడా యేసు శిష్యులు రాసినవి కావు, అవి ఎవరు రాశాడో తెలియదు, అవి యునానిమస్ అంటారు. ఆ 4 కూడా తర్వాత వీళ్ళు క్రైస్తవులు ఏం చేశారు అంటే వాళ్ళ శిష్యులే రాశారని మనకు చెప్తున్నారు, కానీ ఒరిజినల్ దాంట్లో అలా లేదు. తర్వాత ప్రకటనల గ్రంథం కానీ తీసుకుంటే ఆ ప్రకటనల గ్రంథం కూడా యోహాను రాశాడని చెప్తున్నారు. ఆ యోహాను యేసు తాలూకు శిష్యుడు యోహాను ఒకరు కాదు. ఇంకా అలా చూసుకుంటే ఆ తర్వాత కూడా కొన్ని చరిత్ర బుక్స్లో యేసు పేరు అంటే ఇప్పుడు మనం యాంటిక్విటీస్ తీసుకుందాం, జోసఫస్ రాశాడు, దాంట్లో వీళ్ళు చొప్పించారు, అంటే ఫోర్జరీ చేశారు. ఇలా వీళ్ళు ఫోర్జరీ చేయాల్సిన పని ఏంటి? అది నా సాక్ష్యం. అంటే ఒకవేళ ఉంటే ఇప్పుడు అంటే పుట్టడానికి ఆధారాలు ఉన్నాయంటే నువ్వు చూపించుకో, కానీ పుట్టలేదు అని నేను ఎలా చెప్తున్నానంటే వాళ్ళు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదొక ఆధారం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు పుట్టలేదు అనడానికి ఆధారం ఏంటి అంటే యేసు బెత్లెహేంలో పుట్టాడని అసలు లేనే లేదు. నజరేతులో పుట్టాడు, నజరేత్ అనేది అసలు రోమన్ల తాలూకు ఆ చరిత్రలోనే అసలు అదొక చిన్న పల్లెటూరు అనేది అసలు లేనే లేదు. తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళాడు లేదు అంటే ఇదొక కల్పిత పాత్ర. పుట్టాడు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? పుట్టాడు అనడానికి ఆధారాలు ఇచ్చే ముందు పుట్టలేదు అనే వాళ్ళ వాదన బేస్ ఏంటి అనేది చెప్తా. క్రైస్తవ మతాన్ని సృష్టించడానికి, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి యేసు అని ఒక కల్పిత క్యారెక్టర్ని తీసుకొచ్చారు, ఇది కదా. అవును. అంటే క్రైస్తవ మతాన్ని తయారు చేసిన వాళ్ళే యేసు క్యారెక్టర్ని కూడా తయారు చేశారు, అవునా కదా? సహజంగా ఇక్కడే లాజిక్ మనం ఆలోచించాలి. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని తయారు చేసిన వాడే యేసు క్యారెక్టర్ని కూడా తయారు చేస్తే క్రైస్తవ మత సిద్ధాంతాలకు అనుగుణంగా యేసు క్యారెక్టర్ ఉండాలి కదా. ఒక పని మనిషిని పెట్టుకున్నాను నేను, వీడు ఆ పంట చేను సాగు చేస్తాడు అని చెప్పి పొలాన్ని పంపించా, వాడు దాన్ని డెవలప్ చేసేలాగా ఉండాలి తప్ప దాన్ని తగలబెట్టేలా ఉండకూడదు కదా. కానీ యేసు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే క్రైస్తవ మత సిద్ధాంతాలన్నింటినీ కూడా తగలేసేలా ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది. అట్లా ఉండదు కదా. రెండోది అంటే నేను పుట్టాడు అనడానికి నా వర్షన్ ఏంటనే చెప్తా. యేసు మీద 4 సువార్తలు ఉన్నాయి. సువార్తల మధ్య వైరుధ్యాలు, విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు.
ఇవి ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్ మీద ఫైట్ చేశాడు, వాళ్ళు ఈయన్ని కాల్చి చంపారు, ఇది చరిత్ర. అయితే నోటి కథల ద్వారా ప్రచారం అవుతున్నప్పుడు కొన్ని మార్పు చేర్పులకు గురవుతాయి. ఇప్పుడు సినిమా తీశారు, సినిమాలో బ్రిటిషర్స్ అందరూ చుట్టూ మూగి ఆయన్ని కాల్చి చంపారు, ఆయన్ని కాలుస్తుంటే ఇప్పుడు కింద కాళ్ళలో కాల్చాడు, తర్వాత తొడల మీద కాల్చాడు, ఆయన వందే మాత్రం అంటూ ఇలా చూపించారు. కానీ ఒరిజినల్గా అలా ఉండదు. అంటే దాన్ని ప్రచారం చేసే క్రమంలో కాలక్రమంలో కొన్ని మార్పు చేర్పులకు గురవుతాయి. అలాగే యేసు కథలు కూడా, యేసు అని ఒక క్యారెక్టర్ బేస్ ఉంది, కానీ తన జీవితం గురించి నోటి కథల రూపంలో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునే క్రమంలో, కాలక్రమంలో, రాసే క్రమంలో చాలా అతిశయోక్తులు, మార్పు చేర్పులు, మహిమలు ఇవన్నీ వచ్చి చేరాయి. మనం కాస్త లాజికల్గా విచక్షణగా ఆలోచిస్తే ఎక్కడెక్కడ వీటిని యాడ్ చేశారు, ఆ మహిమలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ యాడ్ చేశారు, ఒరిజినాలిటీ ఏమై ఉంటుంది, దీన్ని మనం పరిశీలించాలి. అలా పరిశీలన చేస్తే యేసు పేరుతో జరిగిన మహిమలన్నీ కూడా ఫేక్. అలా ఎలా చెప్పగలమంటే 4 సువార్తల మధ్య ఉన్న అభిప్రాయ వైరుధ్యాలు అవి చూస్తే కనుక ఇవి మిరాకిల్స్ జరగలేదు అనేది ఒకటి చెప్పొచ్చు. రెండోది, యేసుని పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలకు అనుగుణంగా చూపించారు కొన్ని. ఇప్పుడు బెత్లెహేంలో పుట్టలేదు అన్నాడు, కానీ వాళ్ళకు ప్రవక్త మెస్సీ బెత్లెహేంలో పుట్టాలి, కాబట్టి ఈయన బెత్లెహేంలోనే పుట్టాడు అని చెప్పడానికి ఆ సమయంలో, యేసు ప్రసవం అయ్యే సమయంలో ఈ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, కానీ వీళ్ళు జనాభా లెక్కల కోసం బెత్లెహేం వెళ్ళారు అన్నట్లుగా క్రియేట్ చేసి ఉండొచ్చు. అలాగే యోహాను సాక్ష్యం ఇచ్చాడు యేసు గురించి, ముందే చెప్పాడు ఆయన, ఇలాంటివి క్రియేట్ చేసి ఉండొచ్చు. చచ్చిపోయి తిరిగి లేచాడు క్రియేట్ చేసి ఉండొచ్చు, కానీ సిలువేసింది చంపేసింది నిజం, తిరిగి లేచాడు అనేది అబద్ధం. మీకు ఇప్పటికీ ఇజ్రాయెల్ వెళ్తే మాకు మెసేజ్ వస్తాడని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్న సమయంలో చాలామంది నేను మెసేజ్ అని చెప్పుకున్నారు కొంతమంది. కాకపోతే యేసుని మార్కెటింగ్ చేశారు. మీరు బైబిల్లో చూస్తే యేసు ఎక్కడ కూడా ధీరుడిగా కనపడ్డాడు. అసలు కల్పిత క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది, అసలు బ్రహ్మాండం సూపర్ మ్యాన్లో ఉంటాడు. కల్పిత క్యారెక్టర్ కాదు, పారిపోతూ ఉంటాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు, కొట్టలకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు, నన్ను రక్షించమంటాడు, మొత్తుకుంటాడు, తల బాదుకుంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. కల్పిత క్యారెక్టర్లు ఇవన్నీ ఉండవు. యేసుక్రీస్తు అతని యొక్క స్వభావం, అంటే అతని యొక్క క్యారెక్టర్ చూసి పుట్టి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే క్రైస్తవ్యం వేరు, యేసుక్రీస్తు వేరు. అసలు క్రిస్టియానిటీ యొక్క ప్రిన్సిపల్స్ వేరు. ఇప్పుడు పాస్టర్లు ప్రచారం చేసినట్టు ప్రిన్సిపల్స్ వేరు, వాటికి పూర్తి విరుద్ధంగా యేసుక్రీస్తు ఉంటాడు బైబిల్లో. ఓకే, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయన మన కోసం రక్తం కార్చాడు, మన కోసం చచ్చిపోయాడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పలేదు బైబిల్లో. నన్ను నమ్మపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి. దీన్ని బట్టి ఒకవేళ మేబీ పుట్టి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి పూర్తిగా కరుణాకర్ అన్న వాదనకు నేను ఏకీభవిస్తున్నాను. ఒకటండి, ఇక్కడ చిన్న డిఫరెన్సియేషన్ ఏంటంటే, క్రైస్తవ్యం మామూలుగా ఇన్ జనరల్ అందరూ చూసేది ఏంటంటే ఒక క్రీస్తు, ఒక బైబిల్ అనుకుంటారు, ఒక చర్చ్ అనుకుంటారు. కానీ వాస్తవానికి క్రీస్తు చెప్పిన మార్గానికి, పౌలు చెప్పిన క్రైస్తవ్యానికి, పాస్టర్ చెప్తున్న క్రైస్తవ్యానికి, ఈ మూడింటికి వ్యత్యాసం చూసుకోవాలి మనం. ఈ మూడింటికి వ్యత్యాసం చూసుకుంటే క్రీస్తు అనే పాత్ర ఐదర్ కల్పితమన్నా అవ్వాలి, లేదంటే మీరు చెప్పినట్టు ఒక బకరా అన్న అయి ఉండాలి. కానీ ఇక్కడ దేనికి కూడా, కాకపోతే మనం అడుగుతుంది ఏంటి, ఇక్కడ క్రీస్తు పుట్టలేదు, పుట్టాడు అంటానికి చారిత్రకంగా ఏముంది? ఇప్పుడు మీరు చెప్పింది అజంప్షన్ ఆర్ పర్స్పెక్టివ్. అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. ఒరిజినల్గా జరిగిన చరిత్రను తీసుకుని తర్వాత వీళ్ళు తయారు చేసిన క్రైస్తవ మతానికి దీన్ని ఎట్లా మ్యాచ్ చేయాలి? నిజానికి క్రీస్తు పరిస్థితి ఏంటంటే అండి, బైబుల్ పరంగా చూస్తే దోబిక కుత్త నా గర్క నా ఘాట్క అంటారు. అటు ఆయన యూదు మతానికి పనికి రాకుండా, ఇటు క్రైస్తవ మతానికి పనికి రాకుండా పోయాడు, ఎటు కాకుండా నిలిచిపోయాడు. కారణం ఏంటంటే ఆయన ఒక సంధి పార్ట్. అటు యూదుడిగా పుట్టాడు, యూదుడిగా మారాడు సున్నత్ ద్వారా, కానీ యూదుడిగా జీవించలేక యూదు సిద్ధాంతాలు అన్నిటికీ వ్యతిరేకంగా ప్రచారం చేసి యూదుల చేత కొట్టి చంపబడ్డాడు. చంపబడిన చాన్నాళ్ళకి పౌలు వచ్చేసి ఇదిగో ఈయన చెప్పిన మార్గం ఇది అంటూ యేసుక్రీస్తు చెప్పని మాటలన్నీ చొప్పించుకుంటా వచ్చేసి నానా తిప్పలు పడ్డాడు. ఇప్పుడు మీరు పుట్టాడు అనే దానికి ఏకీభవిస్తున్నారా? లేదు, ఏకీభవించట్లా. మీరు చెప్తున్న లాజికల్ గా చూసుకుంటే, బైబిల్ ప్రకారం చూసుకుంటే బకరా అయిపోయాడు, మధ్యలో ఎటు కాకుండా. నేను చెప్తాను కరుణాకర్ చెప్పిన దానికి. ఆ టైంలో ఏదైతే ఈ ఆలయం ఉంది, ఆలయంలో యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఏం చేసేవారు, ఈ రోమన్ సామ్రాజ్యపు రాజులతో చేరి వీళ్ళంతా కూడా అవినీతి చేసేవారు. మొట్టమొదటగా అక్కడున్న ఈ ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు. వాళ్ళ మీద తిరగబడినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఇదిగో వీళ్ళు యోధ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పి సిలువేసేవాళ్ళు. ఇదంతా కూడా మనకి యాంటిక్విటీస్, వార్స్ ఆఫ్ ది జ్యూస్ అని చెప్పి ఈ బుక్స్ అన్నీ కూడా జోసెఫస్ రాశాడు, దాంట్లో కనబడతాయి. అందులో ఉన్న 100 మంది ప్రవక్తల్లో ఒక క్యారెక్టర్ లాంటిదే యేసుది. యేసు అనేవాడు కొత్త మతం స్థాపించడానికి పుట్టలేదు. అలాగే ఆ కాలంలో యేసుని తీసుకొచ్చిన వాళ్ళు కూడా యూదులకి ప్రయత్నం చేశారు తప్ప కొత్త వాళ్ళకి ఎవరికో క్రైస్తవం పరిచయం చేయడానికి అనేది కూడా లేదు. యేసు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొప్పడు కాదంటాను. నేను అన్నది నీకు అర్థం కాలే.
ప్రవక్తలు ఎవరైతే యూదుల్లో ఉన్నారో అలాంటి ఒక కల్పిత క్యారెక్టర్ని తీసుకున్నారు అని నేను చెప్తున్నాను. కల్పితమేనా? ప్రవక్తలు నిజం, ప్రవక్తలు అట్లనే ఒక క్యారెక్టర్ యేసు అయ్యి ఉండొచ్చు, దానికి నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రవక్తల ఆధారాలు ఉన్నాయి అబ్బా, ఆ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలందరికీ ఆధారాలు ఉన్నాయి, కానీ యేసుకు ఒక్కడికే లేదు. నీకు అర్థమవుతుందా పాయింట్? యేసుకి ఆధారం లేదు, మిగతా వాళ్ళు ఉన్నాయి. అందులో నుంచి ఒక క్యారెక్టర్ ని సృష్టించారు అనేది నేను చెప్తున్నాను. బైబిల్లో రాశాడు. ఎస్, అది నా పాయింట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ అవసరం ఏంటనే స్పష్టంగా ఉంది. అవసరానికి అనుగుణంగా సృష్టించారు కదా. అవును, అవసరానికి అనుగుణంగా లేదంటున్నా. ఈ క్రైస్తవ మతం ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఒక 200-300 సంవత్సరాల తర్వాత నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత 4వ శతాబ్దం 5వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యంలో కొంతమందిని మతం మార్చడం, రోమ్ చక్రవర్తి మతం మారడం, అక్కడి నుంచి రాజ్యాధికారం తోడై అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. అయితే క్రైస్తవ మతాన్ని ముందే డిజైన్ చేసిన వాళ్ళు యేసుని సృష్టించుంటే ఇంతకుముందు అనుకున్నట్లుగా దానికి అనుగుణంగా లేదు. అలాగే యేసు క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తే ఆయనకి ఎక్కడా కూడా నేను దేవుడితో సమానుడిని కానీ దేవుడి కుమారుడిని అని చెప్పుకున్నాడు. అయితే అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తల కంటే నేను కొంచెం స్పెషల్ అనే యాంగిల్లో చెప్పుకుంటాడు తప్ప అసలు నేనే దేవుణ్ణి అనే యాంగిల్ ఎక్కడా యేసు క్యారెక్టర్లో ఉండదు. ఒక శాస్త్రి వచ్చి సత్పురుషుడు అంటే ఎవడరా సత్పురుషుడు, నేను సత్పురుషుడు ఎట్లా చెప్తున్నావు నువ్వు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, పాపం చేస్తున్నావు నువ్వు అంటాడు. కాబట్టి ఈక్వల్గా చేసుకోవడం అసలు యేసు క్యారెక్టర్లో లేదు ఫస్ట్. రెండోది, యేసు శిష్యులు 4 సువార్తలు రాశారు అనుకుంటే ఒకవేళ ఆ 4 సువార్తల్లో కూడా యేసుని దేవుని చేయడం లేదు. తర్వాత వచ్చిన పౌలు చేశాడు. యోహాను సువార్తలో కొంత ఉంటుంది, మేబీ అది లేట్గా రావచ్చు, అంటే లేటెస్ట్గా వచ్చింది. అది జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకొంచెం లేపితే బాగుంటుంది, ఇంకొంచెం జాకీలు వేస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం జాకీలు వేశారు. అక్కడి నుంచి పౌలు పత్రికలు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ యూదుల దగ్గర ట్రై చేశాడు. యూదులు స్టాండర్డ్గా ఉన్నారు, నమ్మట్లా, మాకు ఒక్కడే దేవుడు. అసలు వాళ్ళ నమ్మకం ఏంటి, భౌతికంగా రాజ్యం రావాలి, భౌతికంగా వాళ్ళకి వచ్చే సింహాసనాన్ని కూర్చో, దావీదు కుమారుడు దావీదు సింహాసనం అధిష్టిస్తాడు, దావీదు సింహాసనం పరలోకంలో ఉందండి. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు. మా చేతులు చచ్చిపోయినాడు మాకు దేవుడు ఎట్లా అవుతాడు, మాకు ప్రాపర్టీ అది కాదు, వాడు వచ్చి మాకు రాజు అవుతాడు, మా చేతులు చచ్చిపోడు. వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు. వీళ్ళు దాన్ని మార్చేశారు, దానికి ఆత్మీయత పాస్టర్లు చెప్తున్నట్లుగా. కాబట్టి యూదుల దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని వేరే వాళ్ళ దగ్గర అన్యుల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఏంటి అడ్డంకులు ఏమేమి ఉన్నాయి, సుంతి చేసుకోవాలి, దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి సుంతి అవసరం లేదు, కొట్టేశాడు అన్నాడు. కానీ బైబిల్ దేవుడు ఏదో కొరడా తీసి కొడతాడు పౌల్ని, ఎవరో చెప్పింది కానీ. అంటే ఇవన్నీ కూడా పౌలు పెట్టిన సిద్ధాంతాలు, పౌలు తయారు చేసినటువంటి ఫ్లాట్ ఇదంతా కూడా క్రైస్తవ మతం అంతా కూడా. నిజానికి ఇక్కడ క్రైస్తవ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు, చారిత్రకత గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పుస్తకాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలండి. అది సీజర్స్ మెస్సయ్య. దానిలో క్రీస్తు ఏ విధంగా కల్పిత పాత్ర అనేది స్టెప్ బై స్టెప్ చాలా లాజికల్ రీజనింగ్ తోటి వాళ్ళు చెప్పడం జరిగింది. పౌలు చేత రాయబడ్డాయని చెప్తున్న లేఖలన్నీ కూడా ఈ కాన్స్టంటైన్ రాజ్యంలో రాయించబడ్డ కల్పిత లేఖలే అనేది సిద్ధాంతము. అయితే దీనికి ప్రతిపాదన ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, సీజర్స్ మెస్సయ్య బుక్లో ఏం చెప్పారంటే, ఈ యూదులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు బానిసత్వంలో బతకడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మొట్టమొదటిగా వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉండేవాళ్ళు. ఆ సమయంలో మోషే అనేవాడు ఒకడు తిరుగుబాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ బానిసత్వంలోంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే వాళ్ళందరినీ బానిసత్వంలోకి తీసుకొచ్చే క్రమంలోనే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ లొంగుబాటుతనం చూసిన మోషేకి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. వీళ్ళందరూ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవడన్నా పెత్తనం చేస్తానికి వస్తే వాడికి లొంగిపోతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు లొంగిపోకుండా ఉండటం కోసం వీళ్ళకి ఒక మంచి హోప్ క్రియేట్ చేసి ఉంచాలనుకున్నాడు. ఆ హోప్ క్రియేట్ చేసి ఉంచడం కోసం వాడు రాసిన లేఖనాల్లో ఏం రాశాడు అంటే, ఇదిగో భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా ఆధిపత్యం చేయడానికి ఎవడన్నా వచ్చి మిమ్మల్ని ఆక్రమించుకుంటే మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు వస్తాడు, వాడు మెస్సయ్య అతని పేరు అని చెప్పేసి ఒక లేఖనం రాసి వదిలేశాడు. లేఖనాల్లో మోషే ఏంటంటే నా వంటి ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పాడు తప్ప మెస్సయ్య అనే పదం లేదు. రక్షకుడు వస్తాడు అని రాసిన మాట. ఇప్పుడు ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి దీని మీద డిబేట్లు జరిగినాయి. మోషే వంటి ప్రవక్త ఎవరు, మొహమ్మద్ అని వీళ్ళు అంటారు. నిజంగా చెప్పాలంటే మొహమ్మద్ సిమిలారిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఆయన యుద్ధాలు చేశాడు, అంతే, ఆయన క్రూయల్ గా ఉంటాడు. చూపించింది ఆయన. మోషే లాంటి ప్రవక్త మొహమ్మదే. అవును. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఈ సిద్ధాంతం పెట్టి రాశాడు, నీకు రక్షకుడు వస్తాడని. అయితే ఈ రక్షకుడు వస్తాడని చెప్పేసి తర్వాత వీళ్ళు ఏం చేశారు, రోమన్స్ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. రోమన్ బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఉండే కొంతమంది తిరుగుబాటుదారులు, యూదుల్లో ఉన్న వాళ్ళు, యేసు వస్తాడు, రోమన్స్ వీళ్ళని ఆక్రమించుకున్నారు. రోమన్స్ బానిసత్వం చాలా కాలం పట్టింది, మధ్యలో బాబిలోనియన్స్ చాలా మంది పర్షియా ఆక్రమణలోనే చాలా మంది. ఇక్కడ కర్ణ యేసు ఉండేటప్పుడు నేపథ్యం ఏంటి అనేది ఇంపార్టెంట్. అదే మన చర్చ. యాక్చువల్లీ ఈ స్టోరీ రోమన్స్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, యేసు అనే పాత్రని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అనే దానికి ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు రోమన్స్ యేసుని తయారు చేశారు కదా మీ వాదన ప్రకారం.
ఇది నా వాదన కాదండి, ఆ రచయిత రాసిన ఒపీనియన్. అప్పటికే యూదులు రోమన్స్ ఆధిపత్యంలో ఉన్నారు. యేసును తయారు చేసింది రోమన్సే. ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు అనేవాడు వచ్చి యూదులను విడిపిస్తాడు అని కదా. అవును. మరి రోమన్స్ తిరుగుబాటు వచ్చేలాగా వీళ్ళు ఎందుకు? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నానండి. ఇక్కడ ఏం చేశారు అంటే ఈ రోమన్స్ అందరికీ వ్యతిరేకంగా కొంతమంది యూదులు తిరుగుబాటు చేయాలని సంకల్పం చేసుకుని వాళ్ళు రహస్య సమావేశాలు పెట్టుకుంటూ వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మెస్సయ్యను తొందరగా రప్పించాలి, మెస్సయ్య తొందరగా రావాలని చెప్పేసి. ఆ సీక్రెట్గా పెట్టుకుంటున్న సమావేశాల పేరు చర్చ్ యాక్చువల్గా. ఆ తర్వాత ఇప్పుడు చర్చ్ అంటే సంఘం అయిపోయింది, కానీ అప్పుడు పెట్టుకున్నది ఏంటంటే రహస్య సమావేశాలు. ఆ సమావేశాలు పెట్టుకుంటుంటే రాజులకి వాళ్ళ వేగుల ద్వారా విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఉద్యమాన్ని అణిచేయాలి. ఎందుకంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళతో యుద్ధం పెట్టుకుంటే వాళ్ళకి నష్టం, ప్లస్ బానిసలను కోల్పోతారు, అన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళని గుడ్డిగా ఉంచుకోవటం కోసం ఒక ఆలోచన చేసి ఒక రహస్య కమిటీని వేసేసి ఒక బుక్ రాపించారు. బాబురే ఇదిగో బైబిల్లో చూసుకోండి, మీకు మొత్తం నెరవేర్పులు వచ్చినాయి, మీ రక్షకుడు ఆల్రెడీ ఇప్పుడు కాదు 100 సంవత్సరాల క్రితమే పుట్టాడు. 100 సంవత్సరాల క్రితమే అంటే 100 సంవత్సరాల క్రితం పుట్టిన రక్షకుడు వస్తే ఆ రక్షకుడిని మీరే చంపేశాడు, మేం కాదు. మీరు బైబిల్ కూడా చూసుకుంటే కూడా యూదులు చంపని అడిగారు. రోమన్స్ గవర్నర్ ఏమంటాడు, పిలాతు ఆయన చూస్తే మంచోళ్ళగా ఉన్నాడు, ఆయన సిలువ ఏంటారు బాబు వదిలేయండి అంటాడు. అంటే అబ్బాయి మేము ఒప్పుకున్న సమస్యలు చంపేయాలంటారు యూదులు. అంటే వాళ్ళ చేత వాళ్ళ కన్ను పడిపించడం కోసం ఇగో మీరే చంపేసుకున్నారు అన్నాడు. మరి చచ్చిపోయాడు రక్షకుడు రాడు అంటే మళ్ళీ గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులైద్దిగా. తిరగబడకుండా ఉంటూ ఏం చేశాడు, ఒక నాయన మరి అలాంటి కంగారు పడకండి, మళ్ళీ వస్తాడు రెండో రాకడ, ఇప్పుడు కాదు ఈ తరం గతించిపోకముందే వస్తాడని చెప్పేసి ఇంకో స్టోరీ కవర్ చేశారు. నువ్వు చెప్పిందంతా బైబిల్ ప్రకారం చెప్పావు. బైబిల్ లాజిక్ ప్రకారం, లాజిక్ బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన మొత్తం అంతా బైబిల్ ప్రకారమే చెప్పి కనెక్టింగ్ డాట్స్. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన అదంతా కూడా తీసుకున్న బైబిల్ అనే దాంట్లో దాని అసలు అథెంటికేషన్ ఎంత అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. బైబిల్ అసలు ఎంతవరకు ఏంటని నేను చెప్తాను, అప్పుడు అసలు ఎంతవరకు అది కల్పితమా కాదో నువ్వు దాన్ని డిసైడ్ చేసుకో. నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నువ్వు 4 అన్నావు కదా, 4 సువార్తలు. ఈ 4 సువార్తలు కూడా రాసింది ఎవరో తెలియదని ఆల్రెడీ నేను చెప్పాను. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే యేసు అనేవాడు ఒకవేళ కానీ సామాన్య శకం 3 లేదా 6 మధ్యలో పుట్టాడని చాలామంది అంటున్నారు. ఒకవేళ కానీ అది నిజమైతే ఆ సమయానికి ఇజ్రాయిల్లో ఉండేది భాషలు ఏంటి అంటే అరమిక్ లేదా లాటిన్. లాటిన్ అనేది అధికార భాష, అరమిక్ అనేది ఆ టైంలో ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న భాష. కానీ ఇవి ఎప్పుడు రాయబడ్డాయి, ఇవి ఆ తర్వాత ఒక 300-400 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. యేసు అనేవాడు నిజంగా ఆ టైంకి పుట్టుంటే ఆ తర్వాత 300-400 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. తర్వాత రెండోది ఏంటంటే అవి రాయబడింది ఏంటి గ్రీక్లో, అది కూడా ఏంటి మంచి పండితులు రాసినట్టు. పోనీ యేసు టైంలో యేసు కానీ యేసు శిష్యులకు కానీ చదువచ్చు అని అనుకుందామా, వాళ్ళందరూ కూడా పిత్తపరిగిలో చేపలు పట్టుకునే రకాలు వాళ్ళంతా. ఆ టైంలో ఇజ్రాయెల్లో 2% మాత్రమే అక్షరాస్యత ఉండేది, కనుక వీళ్ళందరికీ అసలు చదువు వచ్చే పరిస్థితే లేదు. సో యేసు అనేవాడు ఒకవేళ పుట్టాడు అనుకుంటే ఆ తర్వాత ఎప్పుడో 300-400 సంవత్సరాల తర్వాత రాసిన ఈ బైబిల్ సువార్తలు అనేవి ఎవరో రాయించబడ్డారు. అది రోమన్స్ రాయించారా లేకపోతే ఇంకొకటి రాయించాడో మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు మనం ఈ పౌలు గురించి మాట్లాడుకున్నాం. పౌలు గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం, పౌలు తెలుగు ఆ లేఖనాలే కదా తీసుకుంటున్నాం. పౌలు లేఖనాలన్నీ కల్పితాలని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు. పౌలు అనేవాడు ఉన్నాడా లేదా అనేది కూడా కల్పితం అనేది ఆల్రెడీ చెప్పారు. సో ఎంత దీంట్లోకి వచ్చేటప్పుడు అసలు బైబిల్ అనేది ఎవడు రాశాడో తెలియదు, ఎప్పుడు రాశాడో తెలియదు, అందులో రాసిన దాంట్లో వాస్తవికత ఎంతో తెలియదు. అలాంటప్పుడు అందులో తీసుకొని ఎంత ఇది కరెక్ట్ ఇది కాదు అనడం మనం. ఇప్పుడు నేను ఒక మంచి చందమామ కథ రాస్తాను, ఆ చందమామ కథలో ఉన్న దాంట్లో అంతా అంటే నేను చెప్తాను అది కల్పితమనే అంటాను తప్ప ఇందులో ఇది కరెక్ట్ ఇది కాదు అనడానికి మనకు అసలు ఆస్కారం ఎక్కడ ఉంది అనేది నాకు వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది. ఈ స్వాతంత్రోద్యమ చరిత్ర అని అంటే నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ పుస్తకంలో అనేక చారిత్రక సంఘటనలు తీసుకుని అన్ని కలిపి ఒక సంకలనం చేశారు. అందుట్లో కొన్ని కల్పితాలను యాడ్ చేశారు, కొన్ని అతిశయోక్తులు వచ్చినాయి. అంత మాత్రం మొత్తం చరిత్ర అంతా మనం లేదని చెప్పలేం కదా. ఇందులో ఇశ్రాయేలీల చరిత్ర ఉంది. ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ ఎలా ట్రావెల్ చేశారు అనేది, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న అభ్యంతరం, పాత నిబంధన వేరు కొత్త నిబంధన వేరు. నేను మాట్లాడుతుంది కొత్త నిబంధన గురించి. కంప్లీట్గా యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు కొత్త నిబంధన గురించే మాట్లాడాలి. ఎందుకంటే పాత నిబంధన రాసిన నేపథ్యం వేరు, కొత్త నిబంధన రాసిన నేపథ్యం వేరు, రెండు వేరువేరుగా చూడాలి. సరే, ఇప్పుడు కొత్త నిబంధన అనేది పూర్తిగా యేసు క్యారెక్టర్ మీద బేస్ అయింది కాబట్టి యేసు అనేది కొంత క్యారెక్టర్ ఉంది అనేది నా వాదన. ఎంత అనేది నా క్వశ్చన్. చెప్తా. ఇప్పుడు లలిత్ ఇంతకుముందు ఓ పాయింట్ ఆయన ఎత్తుకున్నారు ఏంటంటే రోమన్స్ వాళ్ళ రాజ్యాధికారానికి లింక్ పెట్టి యేసు క్యారెక్టర్ని సృష్టించారు అని. దానికి సంబంధించి ఒక ఆధారం చెప్తా చూడండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయం
11వ అధ్యాయం 47వ వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి వీళ్ళందరూ ఒక రహస్య సమావేశం పెట్టుకుని, యూదు పెద్దలు వీళ్ళందరూ, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, ఇది అబద్ధం. ఎలా అంటే, బోధకుడా నీవే ఆయనవా, మాకు సందేహం కలుగుతుంది, మాకు నమ్మకం కలిగించు అంటే, దానికి ఆధారంగా ఏదైనా సూచక్రియలు చేయి అంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు, నేను ఏమీ చేయను అంటాడు. ఎస్ అంటాడు. కాబట్టి ఇక్కడ అనేక సూచక్రియలు చేయుచున్నాడే అనేది అబద్ధం. యూదులతోనే ఈ మాట రాశారన్నమాట, చెప్పించారు ఈ రైటర్ ఎవరో. కాబట్టి ఇదంతా పక్కన పెట్టేసి వీళ్ళు సమావేశం అయింది, అసెంబ్లీ పెట్టుకుంది నిజం. దేని గురించి? మనం ఈయన ఏలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల యేసుని అట్లాగే వదిలేస్తే అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఏమని విశ్వాసం ఉంచెదరు? ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, ఏమని ప్రచారం అవుతున్నాడు, ఈయనే మెస్సయ్య అని, ఈయనే మన రక్షకుడని. అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఎవరో యూదులు విశ్వాసం ఉంచితే ఏంటి, కొంపలే మునిగిపోతాయి. ఆ తర్వాత చెప్తున్నారు చూడండి, అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పుకొనిరి. ఎందుకు రోమీయులు వస్తారు? వీళ్ళకి రక్షకుడు వస్తే తిరుగుబాటు చేస్తారు వీళ్ళు, మా రాజ్యం వచ్చేస్తుందని చెప్పి. వీళ్ళ తిరుగుబాటు వస్తే వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రోమా సైనికులు వచ్చి మనమే పడతారు. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయ్యుండి మీకేమీ తెలియదు. ఇది ప్రవచనంగా చెప్తారు. ఇప్పుడు పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ కయప అనేవాడు మా యేసు గురించి ముందే చెప్పిన ప్రవచనం అని చెప్తారు. అది ఎంత కామెడీగా ఉంటుంది చూడండి. ఇక్కడ మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. అంటే ప్రజలందరూ నశించకుండా ఒక మనుషుడు చచ్చిపోవటం అనేది ప్రయోజనం అని చెప్పి ఈ కయప ద్వారా దేవుడు చెప్పించాడు. కానీ అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటి, ఇప్పుడు ఈయనే బ్రతికుంటే, యేసు అనే క్యారెక్టర్ బ్రతికుంటే ఈయన మెస్సయ్య అని నమ్ముతారు. మన వాళ్ళు కొంతమంది ఆవేశం ఉన్న మన రాజు వచ్చేసాడు, మన రక్షకుడు వచ్చి తిరగబడతారు, కొంచెం ఉత్సాహం ఉన్నవాళ్ళు. అప్పుడు రోమా సైనికులు మన మీదకి వస్తారు. అంటే అప్పటికి రోమన్ బానిసత్వంలో అవుతుంది. కాబట్టి ఆ యేసుని శిక్ష చేసింది కూడా రోమన్ సైనికులే. ఇప్పుడు యేసు నేను మెస్సయ్య అని చెప్పుకోవడం ఏంటి అంటే రోమా ప్రభుత్వమే తిరుగుబాటు చేయడం అనమాట. మెస్సయ్య చేసే పని అదే. అంతే. కాబట్టి కుర్రాలు రెచ్చగొడుతున్నాడు, వీడిని లేపేస్తే మనం అందరం బతికుంటాం అని కయప అనేవాడు చెప్పాడు. దీన్ని ప్రవచనంగా చెప్పాడు. అంటే ఎంత దిక్కుమాల స్థితిలో ఉన్నారు చూడండి వాళ్ళు. మనం అందరూ బ్రతికుండాలంటే వీడిని చంపేస్తే పోద్ది అన్న మాటను తీసుకొచ్చి ప్రవచనం అని చెప్తున్నారంటే ఇది బైబిల్లో. ఇది లలిత్ చెప్పిన దానికి అనుకూలంగా ఉంది. లేదు చెప్తున్నా, విరుద్ధంగా ఉంది. నేను చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేయను ఫస్ట్. అయితే ఈ కయప అనేవాడు చెప్పాడు, మీరు ఆలోచించకుండా వేసేద్దాం అండి అని చెప్పి. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడే ఉన్నాను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకున్నట్టుకు చావనై ఉన్నాడని ప్రవచించాను. ఈ ప్రవచనంగా మార్చేశారు రైటర్. ఇంతకుముందు లలిత్ చెప్పింది ఏంటి? అదే లలిత్ ఏం చెప్పాడు అంటే రోమన్స్ అది చేయించారు అని రాయించారు. వాళ్ళ ఈ బానిసత్వంలో వీళ్ళని కొనసాగేలా చేయటం కోసం అని చెప్పేసి ఒక కథను కల్పించారు. యేసు అనే కథను కల్పించి వీళ్ళని అదే బానిసత్వంలో మగ్గటం కోసం ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశారని చెప్పాం. అదే దాన్ని అది బలపరుస్తుంది ఆ వాక్యం. ఇన్ఫాక్ట్ కాదు అంటే ఇది జరగలేదు పూర్తిగా. అసలు ఈ చరిత్ర 100 సంవత్సరాల చరిత్రను పక్కన పెట్టేసి 200-300 సంవత్సరంలోకి వెళ్ళిపోతే మీరు చెప్పేది నిజం. కానీ ఈ 100 సంవత్సరాల్లో ఏదో చరిత్ర అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పిన కదండి. ఇప్పుడు రోమన్స్ ఏం కథ రాశారంటే, యేసు అనే అతను మీకోసం ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పుడితే మీరే కుట్రలు చేసి చంపేశారు అతన్ని అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అక్కడ కూడా మాట్లాడుకుంటుంది యూదులే. మనకు వ్యతిరేకంగా చెప్తున్నాడు, మన సిద్ధాంతానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. దీనివల్ల రోమన్లకు మనం వ్యతిరేకంగా మారుతాం ఇంకాస్త. దాంతో వాళ్ళు మన ఇళ్లను ఆక్రమించేసుకుంటారు, మనకు నీడ లేకుండా చేస్తారు. కాబట్టి మనం యేసుని చంపేద్దాము అంటారు. సో అది ఫ్యాక్ట్. అట్లా ఇంకోటి ఏంటి, ఆ సమయంలో యేసుని శిక్షించింది ఎవరు? రోమన్ సైనికులు. యేసుకి శిక్షణ అమలు పరిచయం చేసింది ఎవరు? రోమన్ పిలాతు. శిక్షించమని డిమాండ్ చేసింది ఎవరు? యూదులు. మీరే చంపేసుకున్నారు, మా పాపం ఏమీ లేదు అని చెప్పి రోమన్లు చేయగడిగేసుకున్నారు. సరే, అక్కడికి అసలు ఈ 100 సంవత్సరాలు ఏం జరగలేదు. డైరెక్ట్ 2వ శతాబ్దం 3వ శతాబ్దంలోకి వెళ్ళిపోతే రోమన్స్ ఇదంతా చేశారు అని అనుకుంటే, అసలు రోమన్స్కి క్రైస్తవ మతం మీద అసలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే, అప్పటికే క్రైస్తవ మతం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. అవుతుంది. ఎస్టాబ్లిష్ అవ్వాలంటే రోమన్స్ క్రియేట్ చేయకముందే వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఉండాలి. రోమన్స్ దగ్గరికి ఎలా వచ్చారు? రోమన్స్ వాళ్ళ పరిపాలన వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి క్లాష్ అయింది ఎక్కడ అంటే, యూదుల రక్షకుడితోనూ రోమన్స్కి కాదు, క్రైస్తవ మతంతో రోమన్స్కి. ఎందుకు అంటే వీళ్ళు రోమ్లో అనేక రకమైనటువంటి ఆరాధన పద్ధతులు ఉన్నాయి, విగ్రహారాధన పద్ధతులు ఉన్నాయి. నువ్వు అసలు బేసిక్ లైన్ మిస్ అయ్యావు. నువ్వు చెప్తున్న టైంకి క్రైస్తవులు అనేవాళ్ళు పైకి వచ్చిన తర్వాత కాన్స్టాంటినోపల్ దగ్గరికి
అది జరిగింది. కానీ అప్పటికి కానీ అసలు సృష్టించింది ఎవరు? క్రైస్తవ మతాన్ని అదే సృష్టించింది ఎవరు? పౌలు. అదే ఉండు ఒక నిమిషం. అంటే ఇప్పుడు మన యాజ్ పర్ లలిత్ ప్రకారం అయితే రోమన్లు కదా సృష్టించారు. మరి రోమన్లో ఎవరు సృష్టించారు అనేది క్వశ్చన్. ఎవరంటే అది సీజర్ టైం సృష్టించినప్పటికీ నీకు ఇదంతా అసలు ఎవరు లేరు. అప్పట్లో సీజర్ సృష్టించిన టైంకి ఈ యూదుల్ని నేను వాడుకోవాలి అనుకొని క్రైస్తవ మతాన్ని నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చాడు. కానీ అదేమైంది, తర్వాత అది వాళ్ళకి ఎదురు తిరిగింది. ఎలా వాడుకోవాలన్నాడు? ఎలా వాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనవాడు చెప్పినట్టు ఒక ప్రవక్త ఉండాలి, ఆ ప్రవక్తని మీరే చంపేశారు, మీరే ఇదంతా తప్పు చేశారు, మాదేం కాదు అని వీళ్ళందరూ. సీజర్ ఏమని చెప్పాడు? ఇది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఏదైతే మొత్తం ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం కదా, నాకు పాయింట్ ఏంటంటే సీజరో లేకపోతే రోమన్స్ అనేవాళ్ళు ఈ 4 సువార్తల వరకే తయారు చేశారా? పౌలు రాసిన పత్రికలు కూడా తయారు చేశారా? 200 పత్రికలు రాయించడం జరిగిందండి. మొత్తం అంతా పౌలు పత్రికలు కూడా, పౌలు పేరుతో రాయబడ్డ పత్రికలన్నీ కూడా కాన్స్టంటైన్ కాలంలో ఆయన సభ పెట్టి రాయించినవి. సరే, ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తా. అప్పుడు యేసు క్యారెక్టర్ ఎందుకని రెబల్గా ఉంది? క్రైస్తవ మత సిద్ధాంతం ఉండు ఒక్క నిమిషం. ఇక్కడ యేసు పాత్ర ఎందుకు రెబల్గా ఉంది అంటే క్రైస్తవ మత సిద్ధాంతం. అదే అసలు క్రైస్తవ మతంతో సంబంధం ఏంటి యేసుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది గుర్తుపెట్టుకో. యేసు ఉన్నప్పుడు క్రైస్తవం లేదు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్రైస్తవం అనేది యేసుకి తెలీదు. ఒప్పుకుంటావా? తెలీదు కదా. మరి క్రైస్తవానికి యేసుకి ఏంటి సంబంధం? యేసుకి బైబుల్లో ఉన్న దగ్గర యూదులకి వ్యతిరేకంగా ఉన్నాడు యేసు, క్రైస్తవులతో అసలు సంబంధమే లేదు. కల్పిత పాత్ర అయితే యూదులకు విరుద్ధంగా ఎందుకు? ఉండు అక్కడికి వస్తున్నా నేను. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ ఇందా చెప్పాను, నువ్వు క్యాచ్ చేయలే. మనం యాంటిక్విటీస్ బుక్ కానీ చదివితే జోసఫస్ రాసిన దాంట్లో ప్రవక్తలందరూ కూడా యూదులకు వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రవక్త ఎందుకు అంటే అక్కడ ప్రవక్తలు అంటే ముందు ఈ యాజకులు రోమన్స్ తాలూకు వాళ్ళతో ఈ రోమన్ తాలూకు అధికారులు ఏం చేసేవాళ్ళంటే ఈ యూదుల్ని అందరినీ కూడా వశపరుచుకోవడానికి వీళ్ళతో ఉన్న, అంటే వీళ్ళకి దగ్గరగా వీళ్ళ పనులు చేసేవాడు ఎవడైతే ఉంటాడో ఆ యూదు పెద్దను ఒకరిని తీసుకొచ్చి యాజకుడిగా పెట్టేవాడు. ఇదంతా ఒక పెద్ద స్టోరీ. ఈ స్టోరీని తీసుకెళ్ళి యేసుకి పెట్టారు. ఇప్పుడు నువ్వు ఎవరో ఒక రైటర్ పేరు చెప్పి ఆయన పుస్తకం, అది ప్రమాణం ఏంటి? ఎట్లా తెలుసు? అదే ప్రమాణం. అది ఎట్లా? ఇప్పటి వరకు అయితే చరిత్రలో జోసఫస్ రాసినవన్నింటినీ కూడా ఇప్పటి వరకు ప్రమాణంగా తీసుకుంటూ వచ్చారు. ఎవరు? అందరూ క్రిస్టియన్ స్కాలర్స్ కూడా ఉంటారు. అదే చెప్పబోతున్నా. క్రిస్టియన్సే లేరు అప్పటికి. జోసఫస్ అనేవాడు యూదుల నుంచి రాసుకుంటూ వచ్చాడు. యూదుల నుంచి రాసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు అడిగారు ఏమని, అరే అదేంటి జోసఫస్ రాసిన దాంట్లో మీ యేసు గురించి ఎందుకు లేదు అని క్వశ్చన్ వచ్చిన తర్వాతనే జోసఫస్ రాసిన యాంటిక్విటీస్లోన వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఫోర్జరీ చేశారు. లేదు, ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న కొన్ని చారిత్రక సంఘటనలు కానీ కొన్ని లాజికల్ ఫ్రేమ్స్ ఇవన్నీ వదిలేసి ఎవరో జోసఫస్ అని ఒక పేరుతోనే మొత్తం ప్రమాణంగా చేయాలంటే అది లాజికల్గా లేదు. ఎలా కుదరదు? ఎలా చెప్తున్నా కుదరదని? అట్ట కుదిరింది. ఎలా కుదురుతుంది? అసలు బైబిల్ కాదని నేను చెప్తున్నాను కదా. బైబిల్ ఇప్పుడు జోసఫస్ అనేవాడు ఎట్లా రాశాడు? ఆయనకి బేస్ ఏంది? ఇప్పుడు మేము ఒక పుస్తకం రాస్తున్నాం. ఆ పుస్తకంలో కూడా క్రైస్తవం వల్ల రోమన్స్కి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో ఎక్కడెక్కడ ఎలా, ఏ రాజుల కాలంలో ఎలా విస్తరించింది అనేది కూడా చారిత్రకంగా పుస్తకంలో ఉంది. రోమన్స్ ఎప్పుడు దీని మీద బాగా దీన్ని థ్రెట్గా చూశారు అంటే వీళ్ళు విశృంఖలంగా అక్కడ ఆరాధనా పద్ధతులను అవహేళన చేయడం, ఇప్పుడున్నట్లుగానే ఈ పాస్టర్లు చేసినట్లుగానే అక్కడ దేవాలయాలను పడగొట్టడం కానీ, మిరాకిల్స్ పేరుతో ఆ విగ్రహాలను పడగొట్టి సిలువ బొమ్మలు వేయటం కానీ ఇవన్నీ చేస్తుంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు ఈ రోమన్స్. అప్పుడు జడ్జిలు కూడా తిట్టేవాళ్ళు అంట, ఏమైనా కాస్త మానవత్వం లేదా మీకు? వాళ్ళు నువ్వు అన్నట్టు మరి ఆ బుక్స్ అథెంటిక్ గా ఎలా తీసుకుంటున్నావు? ఒక చిన్న మాట, అదొక వాదన. ఒక మాట, చరిత్ర అనేది లీస్ట్, ఒక నిమిషం, అంటే చరిత్ర అనేది లీస్ట్ సోర్స్ ఆఫ్ ఇక్కడ నువ్వే అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు జోసెఫస్ స్టాండర్డ్ నేను అందుకే అన్న అందరూ అథెంటిక్ గా తీసుకు ఇవన్నీ ఇప్పుడు మేము రాస్తున్న పుస్తకంలో కూడా చాలా మంది చరిత్రకారులు రాసుకున్న అభిప్రాయాలు, వాళ్ళ రీసెర్చ్లో విషయాలు. ఒకటి, ఈ కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసి ఆ రోజు ఆ కాలంలో మనుషులు వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఇవి యేసువి అని చెప్తాను. ఈ వస్తువులన్నీ యేసువి. కనీసం ఒక బొచ్చో కర్రో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇవి ఆ కాలం మనిషివి. రెండో లిటరేచర్ ఏంటంటే ప్రతి కాలంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి 5-6 వేల సంవత్సరాల నుంచి చరిత్ర రాసేవారు. గ్రీకులు రాసేవారు, పర్షియన్స్ రాసేవారు, ఇండియన్స్ రాసేవారు, అందరూ రాసేవారు. ఈ యేసు పుట్టినటువంటి 1వ శతాబ్దంలో, 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దం కాలంలో ఉన్నటువంటి సమకాలీన చరిత్రకారులు రాసినటువంటి గ్రంథాలలో యేసు పేరుందా లేదు?
లేదు. ఇంతే, ఇవి రెండే టాపిక్స్. ఈ రెండు లేవు. చరిత్రకారుల అభిప్రాయాలు ఉన్నాయి, యేసు ఉన్నాడు. చెప్పు ఎక్కడ, ఏ చరిత్రకారుడు ఉన్నాయి అంటే ఇప్పుడు చరిత్రకారుల అభిప్రాయాలు మొత్తం కొట్టేస్తావా? నువ్వు చూపించంటున్నా. ఒక్క చరిత్రకారుడు చెప్పాడేమో యేసు సమకాలీన దాంట్లో చూపించిన. ఇప్పుడు ఈ జోసెఫస్ అనేవాడు సమకాలీనుడు కూడా యేసు. దానికి సమకాలికుడే. ఫ్లావియస్ జోసెఫస్ అనేవాడు కూడా 3వ శతాబ్దానికి సంబంధించిన వాడు, సమకాలికుడు. ఇంకా అరే 3వ శతాబ్దం అంటే ఏంటి? 3 నుంచి 4 ఆ టైంలోనే కదా, అంటే పుట్టి క్రీస్తు సమకాలికుడు 3వ కాదు. శతాబ్దము 1వ శతాబ్దం లెక్క చెప్తాను. అరే 1వ శతాబ్దం కాదు, పుట్టిందే 3-4లో పుట్టాడు అంటే ఇద్దరు కలిసి పెరిగారు బాబు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఏ 3-4 మొదటి శతాబ్దం 3వ సంవత్సరమా? 3 నుంచి 6 మధ్యలో పుట్టాడని చెప్తారు యేసు. 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలో వరకు మధ్యలో యేసు ఎప్పుడు పుట్టాడో ఆవిడకి తెలియదు. 3వ శతాబ్దంలో ఎలా పుడతాడు? మొదటి శతాబ్దం అంటే కాదు, మొదటి శతాబ్దంలో పుట్టలే యేసు. కామన్ ఎరాలో మొదటి శతాబ్దం అలా తీసుకోరు, అది వీళ్ళు పెట్టింది. అది 3 నుంచి 6. ఆ సమకాలీకులు ఒకవేళ రాయలేదనుకున్నా రాసేంత పాపులర్ అవ్వలేదు ఆయన. పాపులర్ ఫిగర్ యేసులాగా చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళందరి చరిత్రలు కూడా లేవు. కాకపోతే ఇక్కడ మార్కెటింగ్ చేసింది ఎవరు? యేసు శిష్యులు. యేసు తెలివితేటలుగా చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే యేసు గురించి రాసి తీరాలి సమకాలికుడు. కారణం ఏంటంటే యేసు చచ్చాడు, ఆయన చనిపోయి 3వ రోజున లేచారు. లేచినప్పుడు అక్కడ సమాధిలో పెట్టారు. ఊరందరినీ నేను వల్లకట్లోకి తీసుకెళ్లి మెట్లో గోతిలో పాతి పెడతాంటే ఈ నొక్కడిని తీసుకెళ్లి గుహలో పెట్టి ఒక పెద్ద తలుపు అడ్డం పెట్టారు, బండరాయి. 3వ రోజున ఈయన ఏం చేశాడు? లేచి బండరాయి జరుపుకుని వెళ్ళిపోయాడు. అంత మహిమలో ఉన్నాడు, బండరాయి జరుపుకుని ఎందుకు వెళ్ళాడు? కొండలోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ జనరల్గా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏదైనా క్రైమ్ జరిగితే బెనిఫిషియర్స్ ఎవరు, లబ్ధిదారులు ఎవరో చూస్తారు. ఇక్కడ క్రైమ్ ఏం జరిగింది? యేసుని దేవుణ్ణి చేశారు, యేసు పేరుతో ఒక మతం తయారు చేశారు. దీని లబ్ధిదారులు ఎవరు? రోమన్స్ కాదు, పేతురు. ఎందుకు ఆడేవాడు చరిత్ర పౌలు, పేతురు. బైబిల్ మన అతనికి తీసుకుని చరిత్ర పరంగా ఆడేవాడు ఎవడో తెలియదు. నువ్వు చెప్పేది ఎప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడు ఈ జోసెఫస్ లేకపోతే చరిత్రకారులు 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో యేసు గురించి రాశారు అని అంటున్నావు కదా. మొదటి శతాబ్దం నుంచి యూదుల చరిత్ర 1వ సంవత్సరంలో ఏం జరిగింది, 2వ సంవత్సరంలో ఏం జరిగింది, మొత్తం డే టు డే హిస్టరీ తీసుకొచ్చి వీటిలో ఎక్కడా కూడా యేసు లేడు అని చెప్పాలి. మొత్తం ఆ హిస్టరీ అంటే నువ్వు తీసుకొచ్చి చెప్పాలి తప్ప 3వ శతాబ్దంలో అంతా కల్పితం రాసేసినట్లు కుదరదు. మొదటి 300 సంవత్సరాల్లో ఏం జరిగిందో చెప్పకుండా 4వ శతాబ్దంలో వీళ్ళు కల్పితం అన్నారని కాదు. అసలు జోసెఫస్ స్టార్టింగ్ యూదులు మొదటి నుంచి రాసుకుంటూ వచ్చాడు. జోసెఫస్ తప్ప నువ్వు ఇంకెవరి చరిత్రకారులు మాట్లాడలేవు అసలు. ముందు అది గుర్తుపెట్టుకో. అరే నువ్వు ఇప్పుడు బైబిల్ తీసుకున్నావా? నువ్వు మనం మాట్లాడుతున్న దానికి అథెంటికేషన్ అంటే బైబిలేనా? చరిత్ర గురించి మాట్లాడాలంటే జోసెఫస్. ఇక్కడ లబ్ధిదారులు అని ఎందుకన్నా అంటే ఇప్పుడు మీరు పేతురు క్యారెక్టర్ చూస్తే యేసు పేరుతో వాళ్ళు వసూళ్ళు దందాలు అప్పటి నుంచి మొదలు పెట్టారు. మొట్టమొదటి పోప్ కూడా అతనే కదా, సెయింట్ పీటర్. నాకే తరాలు గుర్తిచ్చాడని చెప్పుకోవడం కానీ, స్వర్గానికి నాకు ఆధిపత్యం ఉందని. వాళ్ళు ఏంటి భార్యాభర్తలు వాళ్ళు పొలం అమ్మేసుకుంటే మొత్తం ఇవ్వకపోతే వాళ్ళని చంపేసి పరిశుద్ధాత్మ చంపేసిందని. ఇక్కడ నుంచి పౌలు ఇప్పుడు ఏం తేలుస్తాం? ఇద్దరం ఆధారాలు ఇవ్వట్లేదు కనుక తేలలేదని పెట్టాలి, అంతే కదా. సరే జనానికి వదిలేదు. నేను మొదటే చెప్పాను, బైబిల్ ఎప్పుడైనా సాక్ష్యం అవుతుంది, ఆధారం అవ్వట్లేదు. అయితే ఇప్పుడు కరుణాకర్ది ప్రవీణ్ చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే బైబిల్ ప్రకారంగా బైబిల్కి సిద్ధాంతానికి యెహోవాకి క్రైస్తవానికి యేసు అనేటటువంటి వ్యక్తి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యతిరేకమైనటువంటి క్యారెక్టర్ని వాళ్ళు ఎందుకు సృష్టిస్తారు? అట్లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దాన్ని వీళ్ళు ఎగ్జాగరేట్ చేసి అతనికి మహిమలు కల్పించి అతని పేరు మీద మత ప్రచారం చేసి వాళ్ళు లబ్ధి పొందారు. యేసు అనేటటువంటి ఒక సాధారణ వ్యక్తి ఆ కాలంలో కిరాతకులైనటువంటి వ్యక్తుల్ని సంస్కరించడానికి ఆ కాలంలో యేసు అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త పుట్టాడు అనేది బైబిల్ ప్రకారంగా కరుణాకర్ వర్షం. యాక్చువల్ టాపిక్ వచ్చేసి క్లియర్లీ ఓపెన్ అండ్ షట్ టాపిక్. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమీ లేకుండా చెప్పాలంటే యేసు అనేవాడు ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ క్యారెక్టర్, తయారు చేసినటువంటి ఉద్దేశపూర్వకంగా వ్యాపార పర్పస్ తోటి తయారు చేశారు. సో బైబిల్ ప్రకారంగా యేసు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి అమాయకులకు తర్వాతి అంశాలు వస్తాయి. ఇంకా లేడు అనేటటువంటి వాళ్ళు దీన్ని ఇక్కడతో కట్ చేయొచ్చు. ఉన్నాడు అని చారిత్రక అంశాలతో మేము నిరూపిస్తామని వచ్చేవాళ్ళు ఉంటే కూడా రావచ్చు కదా. అలాగే ఉన్నాడు అనుకునేవాళ్ళు, బైబిల్లో యేసు దేవుడు అనుకునేవాళ్ళు నాతో చర్చకి రావచ్చు. అవును, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, నిజమే. అయితే ఇక్కడితో ఒక భాగం కంప్లీట్ అయిపోయింది. తర్వాత భాగంలో మిగతా అంశాలని చర్చించుకుందాం. ఆ అంశాలు ఏంటి అంటే యేసు అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చాడా, 2 యేసు గొప్పవాడా బైబిల్ ప్రకారంగా, యెహోవా గొప్పవాడా, అంటే యేసు మంచోడా యెహోవా మంచోడా అని కూడా మనం మార్చుకోవచ్చు. 3వ అంశం ఏంటంటే యేసు బైబిల్ ప్రకారం ధైర్యవంతుడా పిరికివాడా అనేటటువంటిది 3వ అంశం. 4వ అంశం యేసుకు పెళ్ళైందా. ఈ 4 అంశాల మీద తర్వాత బాగుంటుంది.
కొంత ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి. స్టే ట్యూన్. జై శ్రీరామ్.